హాయ్ హలో ఫ్రెండ్స్. ఇది మా కొత్త యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం చేయబోతున్నాం చేపల పులుసు. మనం ఫస్ట్ ఒక 2 గరిటెల నూనె పోసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఆడుకొని వేసుకోవాలి. తర్వాత అది కొంచెం ఏగేదాకా ఉంచుకోవాలి. మనం ఇది ఇంట్లో మా మా మన నాన్నమ్మ అలా చేసుకున్న అలాంటి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్వరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. మనం ఇలా కాకపోతే ముందుగుంటేనే చేపలతో మంచిగా కడుక్కొని చేపల్లోనే ఈ పేస్ట్‌లన్నీ ఏసి మంచిగా కలుపుకొని డైరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చు. సింపుల్‌గా ఎలాగైనా చేసుకోవచ్చు. లేదంటే మనం ముందుగుంటే అయినా కలుపుకోవచ్చు. తర్వాత మనం ఏగిన తర్వాత మనం మంచిగా రెడ్డిష్ కలర్‌లో ఏగేదాకా మనం అలా కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇది మా కొత్త యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను తీసుకున్న దానికి మినిమం 3 స్పూన్స్ అల్లం పేస్ట్ పడుతుంది. మీకు తగినంత వేసుకోండి చూసుకొని. 3 స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. మంచిగా మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని మంచిగా రెడ్డిష్ వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే అడుగు పట్టుద్ది మనకిది. గరం మసాలా మనకి తగినంత వేయండి ఫ్రెండ్స్. మినిమమ్ 2-3 స్పూన్స్ వేయాలి. మీ కర్రీ క్వాంటిటీని బట్టి గరం మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. తర్వాత మిర్చీస్ వేసుకోండి. మజ్జిగ కోసిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి మీ స్పైసీనెస్ తగ్గట్టు. తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అనేది మెయిన్ మనకి మంచి ఫ్లేవర్ కోసం. మంచిగా మనం బాగా కలుపుకున్న తర్వాత మనం చేపలు వేసుకొని ఇంకా వేసేసుకోవడమే. తర్వాత తగినంత కారం వేసుకోండి. చేపల పులుసు అంటే కొంచెం స్పైసీనెస్సే ఉండాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది. మంచిగా మనం సరిపడేంత కారం, ఉప్పు, చింతపండు పేస్ట్ ఇవన్నీ కరెక్ట్‌గా చూసుకొని మనం వేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకి మంచి ఫ్లేవర్ చేపల పులుసు అనేది వస్తుంది. మేము 3-4 స్పూన్స్ అయితే వేసాము కారం. మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు అనేది బాగా కలుపుకొని వేసుకోవాలి. మనకి చేపల పులుసు అంటేనే మెయిన్ చింతపండు పులుసు అనేది కరెక్ట్‌గా చూసుకొని వేసుకోవాలి. మినిమం 2 కప్పుల గిన్నెలు వాటర్ అయితే పట్టింది నాకు. ఇది మూడవ గిన్నె.
మీకు క్లారిటీ కోసం మీకు చింతపండు ఎంత వేయాలో చూపిస్తున్నాను. కరెక్ట్‌గా మనం ఒక మిడిల్ చిన్న బాల్ అంత సైజ్ ఇది చింతపండు వేసుకోవాలి. దాన్ని మంచిగా పిసికి వాటర్‌లో మంచిగా రసం వచ్చిన తర్వాత అందులో వేసుకోవాలి. తర్వాత మనం 2-3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అది తగినంత మనం తీసుకున్న పులుసుని బట్టి, కర్రీని బట్టి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం పులుసు అనేది బాగా మరిగిన తర్వాత మనం బాగా మరిగించుకోవాలి. తర్వాత కొంచెం బాగా మూత పెట్టండి కాసేపు. కలుపుకున్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా కొత్త యూట్యూబ్ ఛానల్. మూత పెట్టేసి 5 to 10 minutes ఉంచేయండి. ఆఫ్టర్ 5 minutes మనం చూసుకుంటే మంచి స్మెల్తో మనకి ఒక ఫ్లవర్ స్మెల్ వస్తుంది చూసారా. తర్వాత మనం ఈ చేపలు అనేవి బాగా కడుగుని అందులో వేసుకోవాలి. ఇది నువ్వుల పేస్ట్, ఇది నువ్వులు గసగసాల పేస్ట్ అండి. మనకి అది 2 స్పూన్లు, ఇది 2 స్పూన్లు వేసుకోవాలి. మంచిగా ముందు పౌడర్ చేసుకోండి, తర్వాత వాటర్ వేస్తే మనకి మంచి ఈ గసగసాలు నువ్వుల పేస్ట్ని మనం మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ చేపల పులుసులో వేసుకోండి. మంచి గ్రేవీ, మంచి టేస్ట్, ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. మంచి థిక్నెస్లో ఉంటుంది మనకి ఈ చేపల పులుసు. తర్వాత కొంచెం మరిగిన తర్వాత కొంచెం బాగా మరగనివ్వండి. కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఫిష్ పీసెస్ అనేది వేయాలి. వేసి మళ్ళీ మనం మూత పెట్టేయాలి. మనకి ఒక్కసారి ఈ మోడల్లో మనం చెప్పినవన్నీ వేయండి. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి. ఈ నువ్వులు గసగసాల పేస్ట్ అనేది ఇంకా చాలా మంచి టేస్ట్ అని వస్తుంది ఇది యాడ్ చేయగానే. మనం చేపల ముక్కలన్నీ వేసుకుని మంచిగా అన్నీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పీస్ వేసుకోండి. అన్నీ దగ్గరికి రాకుండా అన్నీ మంచిగా మునిగేలాగా వేసుకోండి. మనకి కర్రీ అనేది చాలా సింపుల్ అండి. ఫస్ట్ లాస్ట్లో మనం కొత్తిమీర అనేది మంచిగా పైన జల్లేసిన తర్వాత మూత పెట్టి మంచిగా మరిగేదాకా స్లిమ్లో పెట్టి మూత వేసి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.